గోదావరి మిగులు జలాలను సాగు తాగునీటికి వాడుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నిజామాబాద్ జిల్లా గుప్త దగ్గర చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల స్కీమ్ ప్రతిపాదనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుత్ప దగ్గర ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ఓకే చెప్పింది. గోదావరి బేసిన్లో ఇంకో ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. నిజామాబాద్ జిల్లాను పచ్చగా మార్చేందుకు గుత్ప దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కోసం 23 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. గుత్ప దగ్గర కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో 31 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందేలా సర్కార్ ప్లాన్ చేసింది. చెరువులు, భూగర్భ జలాలు పెంచుతూ గ్రామాలకు గోదావరి నీళ్లు మళ్లించాలంటూ చాలా కాలంగా ఉన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కొన్నేళ్ల కాలం నెరవేరినందుకు మా జక్రంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కొన్ని గ్రామాలు మున్పల్లి అయితేనేమి, లక్ష్మాపూర్, నారాయణపేట్, అర్గోల్, జక్రాన్పల్లి వరకు మా మండలానికి 5 గ్రామాల నీళ్లు సాగునీరే కాకుండా ఆ గుత్ప ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటలు నిండితే సాగునీరే కాకుండా త్రాగునీరు కూడా వాడుకోవడానికి గ్రౌండ్ వాటర్ పెరిగే ఆస్కారం ఉంది. గోదావరి బేసిన్లో గుత్ప ఎత్తిపోతలకు ఇప్పటికే 1.95 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. శ్రీరామ్ సాగర్ మిగులు జలాలపై ఈ పథకం ఆధారపడింది. మక్లూర్, ఆర్మూర్, జక్రాన్పల్లి మండలాల్లో 30కి పైగా చెరువుల్ని నింపడమే ఈ లిఫ్ట్ స్కీమ్ మెయిన్ టార్గెట్. అంతేకాక జక్రాన్పల్లి మండలంలో 1250 ఎకరాలు, మక్లూర్ మండలంలోని 1610 ఎకరాలకు ఈ లిఫ్ట్తో మోక్షం కలగనుంది. చెరువులు, భూగర్భ జలాలు నిండడంతో పాటు సాగు, తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. గుత్ప ఎత్తిపోతల గురించి ఈ గ్రామ ప్రజలు, 5 గ్రామాల ప్రజలు దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సార్. ఇది ఎట్లన్నా మీరు గుత్ప ఎత్తిపోతల నీటిని ఈ 5 గ్రామాలకు అందించాలని చెప్పి నివేదించడం జరిగింది. చెప్పిన 5 నెలలు గడవక ముందే నేడు 705 జీవోను ఇష్యూ చేసి దాదాపు 23 కోట్ల 80 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగినది. జక్రాన్పల్లి మండలానికి సంబంధించి మునిపెల్లి, అరుగుల్, నారాయణపేట్, లక్ష్మాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి 1250 ఎకరాలు సుశశామలం కాబోతున్నాయి. ప్రస్తుతానికి గుత్ప దగ్గర ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్ త్వరలోనే హైడ్రోలాజికల్ క్లియరెన్స్ తో పాటు డిజైన్లు, టెక్నికల్ పర్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజామాబాద్ జిల్లా రైతులను ఖరీఫ్ కంటతడి పెట్టిస్తోంది. ఓవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు పడగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోకుండా ఉండాలంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లందించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోతున్న పంటలకు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్ కింద 8500 ఎకరాల్లో రైతులు పంటను సాగు చేస్తున్నారు. ఇందులో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ ప్రాంతానికి చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నీరు లేక వేసిన పంటలు ఎండిపోయాయి. బోరుబావులపై ఆధారపడిన రైతులు భూగర్భ జలాలు ఎండిపోతూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. మొక్కలు సోయలు పడేదాకా నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు జూన్ మాసంలోనే పసుపు పంటలు వేసినాము. పసుపు పంటలు ఎండిపోకుండా మాకు ఇప్పుడు ఇంకా 3 నెలలు నీళ్ళు ఇస్తే మా పసుపు పంటలు పండుతాయి. లేకుంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. మరియు ఆ పంట పండకుంటే మా కోళ్ళకు ఇత్తనం కూడా లేదు. ఇత్తనం కూడా లేకపోతే మేము పంటలు పెట్టడానికి కాదు కానీ మొత్తం ఆత్మహత్యలు చేసుకునే శరణ్యం. మరి రైతుల పక్షపాతాన్ని ప్రభుత్వం చెప్పుకుంటూ రైతుల ఆత్మహత్యలను నివారించాలని చెప్తూ మరి వాళ్ళ రైతులందరినీ రోడ్డెక్కిస్తూ రైతులను ఆగమాగం చేస్తూ 2 గంటల నుంచి మేము రాస్తారోకు చేస్తూ ఉంటే ఒక అధికారి వచ్చి మరి ఇడవమన్న మాట కూడా చెప్పిన నాదోడు లేడు. రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వము మరి రైతు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి మరి ఎవరిని ఉద్ధరించాలని చెప్తున్నది. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతంలో సుమారు 5000 ఎకరాల్లో రైతులు పసుపు పంట వేశారు. మరో 3 నెలల్లో పంట చేతికొస్తుందని ఆశపడుతున్న అన్నదాతలకు నీరు లేకపోవడం కంటతడి పెట్టిస్తోంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. తెలంగాణ సాధించుకుంటే
బంగారు తెలంగాణ వస్తాన్ని సీఎం గారు హామీ ఇస్తున్నారు. కానీ 2007, 2008 సంవత్సరంలో 45 అడుగులున్నా కానీ లీకేజ్ వాటర్ ఇస్తామని 54 ఉన్న నీటి మట్టం 54 ఉన్నా కానీ ఇంతవరకు నీళ్ళు వదలడం లేదు. ఈ నీళ్ళ వల్ల కాకతీయ కెనాల్ ద్వారా రైతులందరూ నష్టపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మాకు నీరు వదలని 2014 జూన్ నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయలేదు. నీరు అడుగంటిపోవడంతో ఉన్న నీటిని తాగడానికి మాత్రమే అందిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 3 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవచ్చని, మిగతావి తాగునీటి కోసం స్టోరేజీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాకతీయ కెనాల్ కింద ఏదైతే రైతులు ఉన్నారో జనరల్గా వాళ్ళకు లోకలైజ్ రైతులు అంటే మన కెనాల్ ఎప్పుడైతే వదులుతామో అప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తాం. అంటే మన ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసుకొని ఒక 35 to 40 టీఎంసీ నీళ్ళు వస్తే ఎంతవరకు ఆ కెనాల్ కింద మొత్తం మనకు 9 lakhs ఎకర్స్కు మనము ఆయకట్టుకు ఇవ్వాలి. ఇది కాకతీయ కెనాల్ ద్వారా. అయితే దాదాపు దాంతో ఏమవుతుంది, 270 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి కెనాలు నీళ్ళు సపోజ్ మనకు ఒక 30 to 35 టీఎంసీ మాత్రమే వస్తే ఎంతవరకు ఇవ్వాలా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం వదులుతాం. వర్షాలు లేక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఉన్న పంట కూడా పోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.